హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 5th కరెంట్ అఫైర్స్‌ని చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్, రైసినా డైలాగ్ 2026 ప్రారంభ సెషన్‌కు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అలెగ్జాండర్ స్టబ్ అండి. ఎవరండి ఈ అలెగ్జాండర్ స్టబ్ అంటే? ఇతను ప్రెసిడెంట్ ఆఫ్ ఫిన్లాండ్ అండి. రైసినా డైలాగ్ 2026 యొక్క థీమ్ సంస్కార, అసర్షన్, అకామిడేషన్, అడ్వాన్స్‌మెంట్ అండి. సో, గుర్తుంచుకోవాలి. ఈ కార్యక్రమం 2026 మార్చ్ 5 నుండి 7 వరకు న్యూఢిల్లీలో జరిగిందండి. దీనిని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ కలిసి నిర్వహించాయండి. సో, గుర్తుంచుకోవాలి. రైసినా డైలాగ్ 2026 ప్రారంభ సెషన్‌కు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే కరెక్ట్ ఆన్సర్ అలెగ్జాండర్ స్టబ్ అండి. ఎవరండి ఈ అలెగ్జాండర్ స్టబ్? ప్రెసిడెంట్ ఆఫ్ ఫిన్లాండ్ అండి ఇతను. ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి? మార్చ్ 5 నుండి 7 వరకు న్యూఢిల్లీలో జరిగాయండి. దీన్ని ఎవరు కండక్ట్ చేశారంటే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ కలిసి నిర్వహించాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నిరాయుధీకరణ మరియు నాన్ ప్రొలిఫరేషన్ అవేర్‌నెస్ కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మార్చ్ 5 అండి. ఈ దినోత్సవం థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ పీస్, నాట్ ది టూల్స్ ఆఫ్ వార్. ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ స్థాపించిందండి. లక్ష్యం ఏంటంటే నిరాయుధీకరణ సమస్యలపై అవగాహన పెంచడం మరియు ముఖ్యంగా అణు ఆయుధాల వ్యాప్తిని నివారించడం అండి. నిరాయుధీకరణ మరియు నాన్ ప్రొలిఫరేషన్ అవేర్‌నెస్ కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మార్చ్ 5 అండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ పీస్, నాట్ ది టూల్స్ ఆఫ్ వార్ అండి. ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ స్థాపించిందండి. దీని లక్ష్యం ఏంటంటే నిరాయుధీకరణ సమస్యలపై అవగాహన పెంచడం మరియు ముఖ్యంగా అణు ఆయుధాలపై వ్యాప్తిని నివారించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కాసావా బ్రౌన్ స్ట్రీక్ వ్యాధి ప్రధానంగా ఏ తెగులు ద్వారా వ్యాపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వైట్ ఫ్లై అండి. దాన్నే బెమిసియా టబాసి అంటారు. కాసావా బ్రౌన్ స్ట్రీక్ వ్యాధి సబ్ సహరన్ ఆఫ్రికాలో ఆహార భద్రతకు ప్రమాదం అండి. ఈ వ్యాధి కసావా బ్రౌన్ స్ట్రీక్ వైరస్‌కు మరియు ఉగాండాన్ కసావా బ్రౌన్ స్ట్రీక్ వైరస్ వల్ల కలుగుతుంది. కాసావా ఎండను తట్టుకునే సామర్థ్యం మరియు ఎలాంటి మట్టిలో అయినా పెరిగే లక్షణం వల్ల ఇది ముఖ్యమైన ఆహార పంట అండి అక్కడ. ఓకేనా? కాసావా బ్రౌన్ స్ట్రీక్ వ్యాధి ప్రధానంగా ఏ తెగులు ద్వారా వ్యాపిస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వైట్ ఫ్లై అండి. దాన్నే బెమిసియా టబాసి అంటారు. కాసావా బ్రౌన్ స్ట్రీక్ వ్యాధి సబ్ సహారన్ ఆఫ్రికాలో ఆహార భద్రతకు ప్రమాదం అండి. ఈ వ్యాధి కాసావా బ్రౌన్ స్ట్రీక్ వైరస్ మరియు ఉగాండాన్ కాసావా బ్రౌన్ స్ట్రీక్ వైరస్ వల్ల కలుగుతుంది. కాసావా అనేది ఎండను తట్టుకునే సామర్థ్యం మరియు ఎటువంటి మట్టిలో కూడా పెరిగే లక్షణం వల్ల ముఖ్యమైన ఆహార పంట అండి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మహారాష్ట్రలోని ఏ జిల్లాలో ఇటీవల ఓలియం గ్యాస్ లీక్ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పాల్ఘర్ అండి. ఓలియం ప్రధానంగా సల్ఫ్యూరిక్ యాసిడ్‌తో తయారీలో ఉపయోగించే రసాయనం అండి ఇది. ఈ గ్యాస్ లీక్ ఘటన బగేరియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ యూనిట్‌లో జరిగింది. ఈ ఓలియం అనేది చాలా విషపూరిత వాయువులను విడుదల చేస్తుందండి. ఇది చర్మం మరియు ఊపిరితిత్తులకు హానికరమండి. సో, గుర్తుంచుకోవాలి. మహారాష్ట్రలోని ఏ జిల్లాలో ఇటీవల ఓలియం గ్యాస్ లీక్ జరిగింది? ఆ ఓలియం గ్యాస్ కూడా గుర్తుంచుకోవాలండి. ఏ గ్యాస్ అని కూడా అడగొచ్చు. ఓలియం గ్యాస్ లీక్ జరిగింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పాల్ఘర్ అండి. ఈ ఓలియం ప్రధానంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీలో ఉపయోగించే రసాయనం అండి. ఈ గ్యాస్ లీక్ ఘటన ఏ ఇండస్ట్రీలో జరిగిందంటే బగేరియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ యూనిట్‌లో జరిగిందండి. ఈ ఓలియం చాలా విషపూరిత వాయువులను విడుదల చేస్తుందండి. ఇది చర్మం మరియు ఊపిరితిత్తులకు హానికరం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కేంద్ర మంత్రి అమిత్ షా ఏ జాతీయ వ్యాయామం కోసం ప్రగతి మరియు వికాస్ మస్కట్లను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సెన్సస్ 2027 కండి. సెన్సస్ అంటే జనగణన అండి. ఈ జనగణన 2026, 27 మధ్య 2 దశల్లో నిర్వహించబడుతుంది. సెన్సస్ 2027 భారతదేశపు మొదటి పూర్తిగా డిజిటల్ జనగణనగా ఉంటుందండి. డోర్ టు డోర్ సర్వే ప్రారంభానికి ముందు 16 భాషల్లో సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చండి. ఓకేనా?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ జాతీయ వ్యాయామం కోసం ప్రగతి మరియు వికాస్ మస్కట్లను ప్రారంభించారు? ఆ పేర్లు కూడా గుర్తుంచుకోవాలండి. ప్రగతి మరియు వికాస్ మస్కట్లను ఎవరు ప్రారంభించారు? కేంద్ర మంత్రి అమిత్ షా అండి. దేనికోసం ఇది అంటే 2027 జనగణన కోసం అండి. ఈ జనగణన 2026, 27 మధ్య ఎన్ని దశల్లో అండి? 2 దశల్లో నిర్వహించబడుతుంది. అయితే ఇది భారతదేశపు మొదటి పూర్తిగా డిజిటల్ జనగణనగా ఉంటుందండి. డోర్ టు డోర్ సర్వే ప్రారంభానికి ముందు ఎన్ని భాషల్లో సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చంటే 16 భాషల్లో సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల మరణించిన ప్రముఖ జర్నలిస్ట్ హెచ్‌కే దువా గారికి 1998లో ఏ అవార్డ్ ప్రదానం చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పద్మభూషణ్ అండి. ప్రముఖ జర్నలిస్ట్ హెచ్‌కే దువా 88 సంవత్సరాల వయసులో న్యూఢిల్లీలో మరణించారండి. ఆయన ది హిందుస్థాన్ టైమ్స్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు ది ట్రిబ్యూన్ పత్రికల సంపాదకుడిగా పనిచేశారండి. ఆయన అటల్ బిహారీ వాజ్పేయి మరియు హెచ్‌డి దేవ్ గౌడ్‌కు మీడియా సలహాదారుగా కూడా పనిచేశారండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. ఇటీవల మరణించిన ప్రముఖ జర్నలిస్ట్ ఎవరండి? హెచ్‌కే దువా గారు. ఎప్పుడండి? 1998లో. ఏ అవార్డ్ వచ్చిందంటే పద్మభూషణ్ వచ్చిందండి. అలాగే ఆయన 88 సంవత్సరాల వయసులో ఇప్పుడు న్యూఢిల్లీలో మరణించారండి. ఆయన దేనికి సంపాదకుడిగా పనిచేశారంటే ది హిందుస్థాన్ టైమ్స్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు ది ట్రిబ్యూన్ పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారండి. అలాగే ఆయన అటల్ బిహారీ వాజ్పేయి మరియు హెచ్‌డి దేవ్ గౌడ్‌కు మీడియా సలహాదారుడు కూడా పనిచేశారండి. సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల హిందూ మహాసముద్రంలో మునిగిపోయిన ఐరిస్ దేనా అనే యుద్ధనౌక ఏ దేశానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇరాన్ అండి. ఆల్రెడీ మీరు న్యూస్‌ల్లో నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నారు. ఈ యుద్ధనౌక భారత నౌకాదళం నిర్వహించిన మిలాన్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 కార్యక్రమంలో విశాఖపట్నంలో పాల్గొందండి. ఆ తర్వాత ఇది ఇరాన్‌కు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందండి. ఈ నౌక యూఎస్ నేవీ సబ్‌మెరైన్ దాడితో మునిగిపోయిందండి. ఈ ఘటన శ్రీలంకలోని గాలే తీరానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో జరిగిందండి. సో, గుర్తుంచుకోవాలి ఆ పేరు కూడా. ఇటీవల హిందూ మహాసముద్రంలో మునిగిపోయిన ఐరిస్ దేనా అనే యుద్ధనౌక ఏ దేశానికి చెందిందంటే ఇరాన్‌కండి. ఈ యుద్ధనౌక భారతదేశ నౌకాదళం నిర్వహించిన ఏదండి? మిలాన్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026కి విశాఖపట్నంలో పాల్గొందండి. అయితే ఇది తిరిగి ఇరాన్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ నౌక యూఎస్ నేవీ సబ్‌మెరైన్ దాడితో మునిగిపోయిందండి. ఎక్కడ జరిగిందండి? శ్రీలంకలోని గాలే తీరానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఇది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సెన్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లోని ఏ ప్రపంచ నంబర్ 1 ఆటగాడిని ఓడించాడు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి షీ యూకీ అండి. ఈ షీ యూకీ అనేవాడు చైనా దేశానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడండి. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ప్రతి సంవత్సరం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హామ్‌లో జరుగుతుందండి. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన మరియు ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ల్లో ఒకటండి. సో, గుర్తుంచుకోవాలి. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎవరండి? లక్ష్య సెన్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో ఏ ప్రపంచ నంబర్ 1 ఆటగాడిని ఓడించాడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి షీ యూకీ అండి. ఈ షీ యూకీ ఏ దేశానికి చెందిన ఆటగాడు అంటే చైనా దేశానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడండి. అయితే ఈ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ఇంగ్లాండ్‌లోని ఎక్కడ? బర్మింగ్హామ్‌లో ఇది జరుగుతదండి. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన మరియు ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఒకటండి. సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. రాజ్యసభకు వెళుతున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బీహార్ అండి. మీరు ఇది కూడా న్యూస్‌లో ఈ మధ్యన చూసే ఉన్నారు. నితీష్ కుమార్ గారు జనతాదళ్ పార్టీ నాయకుడండి. ఆయన రాజ్యసభకు వెళితే 4 శాసన వేదికల్లో సేవలందించే నాయకుడిగా నిలుస్తారండి. అవేంటంటే బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి, బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి, అలాగే లోక్‌సభకి, రాజ్యసభకి. ఓకేనా? అయితే ఈయన మొత్తంగా 10 సార్లు సీఎంగా పనిచేశారండి. అది కూడా గుర్తుంచుకోవాలి. రాజ్యసభకు వెళుతున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బీహార్ అండి. ఈయన ఏ పార్టీ నాయకుడండి?
జనతాదళ్ పార్టీ నాయకుడండి. ఆయన రాజ్యసభకు వెళ్తే మొత్తంగా 4 వేదికల్లో సేవలందిన నాయకుడిగా నిలుస్తారండి. అవేంటంటే బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్, లోక్‌సభ మరియు రాజ్యసభ అండి. అలాగే ఈయన మొత్తం 10 సార్లు సీఎంగా చేసిన రికార్డ్ కూడా ఉందండి. అది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. యూఎస్ రాష్ట్రం మెంటానాలో మహాత్మా గాంధీ మొదటి ప్రతిమ ఏ కేంద్రంలో ఆవిష్కరించబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మైక్ మాన్స్‌ఫీల్డ్ సెంటర్ అండి. ఈ కేంద్రం మోంటానా యూనివర్సిటీలో మిస్సౌలా నగరంలో ఉందండి. ఈ ప్రతిమ భారత్ మరియు అమెరికా మధ్య స్నేహాన్ని సూచిస్తుందండి. ఇది మహాత్మా గాంధీ యొక్క శాంతి మరియు అహింసా సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. సో, గుర్తుంచుకోవాలి. ఎక్కడండి? యూఎస్ రాష్ట్రంలో మోంటానాలో మహాత్మా గాంధీ మొదటి ప్రతిమ ఏ కేంద్రంలో ఆవిష్కరించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మైక్ మాన్స్‌ఫీల్డ్ సెంటర్ అండి. ఈ కేంద్రం ఎక్కడుందండి? మోంటానా యూనివర్సిటీలోని మిస్సౌలా నగరంలో ఉంది. ఈ ప్రతిమ భారత్ మరియు అమెరికా మధ్య స్నేహాన్ని సూచిస్తుందండి. అలాగే ఇది మహాత్మా గాంధీ యొక్క శాంతి మరియు అహింసా సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 6 ఏళ్ల తర్వాత ఇటీవల విస్ఫోటనం చెందిన ఎచినస్ గీజర్ ఏ జాతీయ పార్కులో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అండి. అయితే ఇది ఎక్కడుందండి? యునైటెడ్ స్టేట్స్‌లో ఉందండి. యెల్లోస్టోన్ ప్రపంచంలోనే మొదటి జాతీయ పార్క్ అండి. 1872లో స్థాపించబడింది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఎచినస్ గీజర్ నోరిస్ గీజర్ బేసిన్‌లో ఉందండి. ఈ పార్క్ గీజర్లు, హాట్ స్ప్రింగ్స్, మడ్ పాట్స్ మరియు జియోథర్మల్ కార్యకలాపాలకు ప్రసిద్ధండి. సో, గుర్తుంచుకోవాలి. ఎన్ని సంవత్సరాలండి? 6 ఏళ్ల తర్వాత ఇటీవల విస్ఫోటనం చెందిన ఎచినస్ గీజర్ ఏ జాతీయ పార్కులో ఉంది? కరెక్ట్ ఆన్సర్ యెల్లోస్టోన్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉందండి? యునైటెడ్ స్టేట్స్‌లో ఉంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలోనే మొదటి జాతీయ పార్క్ అండి ఇది. ఎప్పుడు స్థాపించారు? 1872లో స్థాపించబడిందండి. ఓకేనా? ఎచినస్ గీజర్ నోరిస్ గీజర్ బేసిన్‌లో ఉందండి. ఈ పార్కు దేనికి ప్రసిద్ధంటే గీజర్లు, హాట్ స్ప్రింగ్, మడ్ పాట్స్ మరియు జియోథర్మల్ కార్యకలాపాలకు ప్రసిద్ధండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేశాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ జాతీయ వ్యాయామం కోసం ప్రగతి మరియు వికాస్ మస్కెట్లను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.